హైదరాబాద్లో కుక్క కాటు కేసులు రోజురోజుకు పెరుగుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. 2023తో పోల్చితే కుక్క కాటు కేసులు ఈ ఏడాది సుమారు 8% అధికంగా నమోదయ్యాయని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. పిల్లలు, వృద్ధులే ఎక్కువగా కుక్క కాటుకు గురవుతున్న పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తుంది అంటున్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి కుక్క కాటు బాధితులు కూడా పెరిగిపోతున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు అంటూ కూడా ఇప్పటికే వైద్య నిపుణులు కూడా తెలియజేశారు. అసలు గతంలో ఎన్ని కుక్క కాటు బాధితులు ఉన్నారు, ఈసారి ఎంత పెరిగింది, మనతోని పూర్తి వివరాల కోసం ఏదైతే ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొత్తం గతంలో 2023, 24, 25 3 సంవత్సరాలుగా పోల్చుకుంటే కుక్క కాటు అత్యధికంగా ఏ సంవత్సరం నమోదయ్యాయి సార్? మీరు చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి గత 3 years నుంచి నెమ్మదిగా కుక్క కాటు బాధితులు ఎక్కువైతే ఉన్నారు. మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక 2023లో టోటల్ డాగ్ బైట్ కేసెస్ మన హాస్పిటల్కి వచ్చినాయి అరౌండ్ 27,000 ప్లస్ ఉండేను. తర్వాత 2024లో 29,000 ప్లస్ డాగ్ బైట్ కేసెస్ వచ్చినాయి. ఈ ఇయర్ తీసుకుంటే సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఎక్కువైంది. ఈ ఇయర్లో ఇప్పటికంటే డిసెంబర్ ఎండింగ్ వరకు దాదాపు 35,000 డాగ్ బైట్ కేసెస్ వచ్చినాయి. అంటే 23తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 8,000 కేసెస్ ఎక్కువైనాయి కేసెస్. సో ప్రతిరోజు యావరేజ్గా ఒక 100 నుంచి 130 కేసెస్ వరకు డాగ్ బైట్ కేసెస్ వివిధ ప్లేసెస్ నుంచి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. సార్, దీనికి ఏదైతే కుక్క కాటు బాధితులకు సరైన వైద్యం కానీ, సరైన మందులు కానీ, టీకాలు కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయా సార్? 100% ఉందండి. మన దగ్గర 2 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకటేమో వూండ్ హీలింగ్ అని ఉంటుంది, వూండ్ కేర్ అని ఉంటుంది. సో కుక్క కాటు ఎక్కువ ఇంజురీ అయితే కనుక ఆ వూండ్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. క్లీన్ కడిగేసి తర్వాత దాన్ని క్లీన్ చేయడము. ఒకవేళ మరీ వూండ్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని కొన్ని రోజులు ఓపెన్గా పెట్టేసి తర్వాత దాన్ని క్లోజ్ చేస్తారు. రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే దీనికి వ్యాక్సినేషన్ ఒకటి. దానికి మన దగ్గర ఫీవర్ హాస్పిటల్ అందుబాటులో ఉండి ఇంకా లైఫ్ సేవింగ్ డ్రగ్ అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఉంటాయి. ఒకవేళ దీంట్లో కుక్క కాటుకి మనం కేటగిరీ చేస్తాం. కేటగిరీ 1, 2, 3 అని ఉంటుంది. కేటగిరీ 3 వాళ్ళకి రేబీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అటువంటి పేషెంట్స్కి మనం ఇక్కడ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాం. అంటే రెడీమేడ్ ఇమ్యూనిటీ అది. సో ఇమ్యునోగ్లోబులిన్స్ కనుక తీసుకుంటే కనుక రేబీస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైనా సరే డాగ్ బైట్ అయినప్పుడు అది మనకు తెలిసిన డాగు లేదా పెంపుడు కుక్క కావచ్చు, స్ట్రీట్ డాగ్ కావచ్చు, తెలిసింది కావచ్చు, తెలియకపోయింది కావచ్చు, ఎనీ డాగ్ బైట్ అయినప్పుడు తప్పకుండా ఫీవర్ హాస్పిటల్కి ఎనీ టైం 24 hours మాకు ఓపెన్ ఉంటుంది. సో ఏ టైంలో వచ్చినా కూడా మీ ఉండుని బట్టి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమో అటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది. తప్పకుండా దీన్ని మీరు వినియోగించుకుంటే కనుక చిన్న జాగ్రత్త తీసుకుంటే రేబీస్ రాకుండా కాపాడుకోవచ్చు. సార్, మొత్తం రేబీస్ వ్యాధి ఎన్ని కేసులు నమోదయ్యాయి సార్ ఇప్పటివరకు? డాగ్ బైట్తో పాటు రేబీస్ కేసెస్ కూడా సంవత్సరానికి పెరుగుతూ ఉన్నాయి. 2023లో ఇవి 13 కేసెస్ ఉన్నాయి టోటల్ మనకి ఫీవర్ హాస్పిటల్ అడ్మిట్ అయిన కేసెస్. ఇందులో ఒక కేసు కూడా బతకలేదు. 2024లో 26 కేసెస్ వచ్చేసినాయి. అందులో కూడా సర్వైవల్ రేట్ ఏం లేదు. ఈ ఇయర్ 25లో జనవరి నుంచి ఇప్పటి వరకు 40 కేసెస్ రేబీస్ కేసెస్ వచ్చినాయి. అంటే ఇవి కూడా స్లోగా పెరుగుతూ ఉన్నాయి. 23లో 6 నుంచి ఇప్పుడు 40 కేసెస్ వరకు వచ్చేసింది. సార్, అసలు రేబీస్ వ్యాధి ఎన్ని వారాలకు కానీ ఎన్ని నెలలకు కానీ బయటపడే అవకాశాలు ఉంటాయి సార్? అది చాలా వేరియబుల్ ఉంటుంది. మనకు కుక్క కాటు అయినప్పుడు మన ప్లేస్ని బట్టి ఎక్కడ గరిచింది, తర్వాత దాంట్లో ఉన్న రేబీస్ వైరస్ లోడ్ని బట్టి ఉంటుంది. ఈవెన్ 1 week నుంచి దాదాపు 4 months 5 months వరకు కూడా లక్షణాలు రావచ్చు. సో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. చిన్న జాగ్రత్త మనం ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. సార్, చివరిగా హైదరాబాద్ ప్రజలకు కానీ కుక్క కాటు బాధితులకు కానీ రాబోయే రోజులలో కానీ అనేకంగా కుక్క కాటు బాధితులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వారికి ఏం అవగాహన తెలియజేస్తారు సార్? ఒకటి, ఆ డాగ్ బైట్ కాకుండా అంటే మనం దానికి చేసేది ఏం లేదు. ఒకటి, డాగ్స్ని ఎక్కువ నిర్మూలించడం ఒకటి. వీలైనంత వరకు చాలా డాగ్స్లో ఏంటంటే ప్రొవోకేటివ్ బైట్ అంటాం. అంటే మనం దాన్ని చూడడం కానీ తనకి ఏమన్నా అటాక్ చేసినా భయం వచ్చినప్పుడు మాత్రమే మనల్ని కరుస్తుంది. అటువంటివి కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. పర్టికులర్ చిన్నపిల్లల్ని, ఓల్డ్ ఏజ్ వాళ్ళని బయట స్ట్రీట్లో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళకి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళని అటాక్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, మనకు అన్ఫార్చునేట్గా డాగ్ బైట్ అయినప్పుడు విధిగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి ప్రథమ చికిత్స, తర్వాత వ్యాక్సినేషన్, ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవి తీసుకుంటే కనుక 100కి 100% రేబీస్ రాకుండా కాపాడుకోవచ్చు. అందులో ఫీవర్ హాస్పిటల్లో మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కుక్క కాటు కోసం. ఇక్కడ క్లీనింగ్ ఉంటుంది, తర్వాత వ్యాక్సినేషన్ ఉంటుంది, పోస్ట్ ప్రొఫిలాక్సిస్, తర్వాత ఇమ్యునోగ్లోబులిన్స్ హైదరాబాద్ మొత్తం మీద అవైలబుల్ ఉండేది ఓన్లీ ఫీవర్ హాస్పిటల్లో ఉంటుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని చిన్న జాగ్రత్తలు తీసుకొని రేబీస్ రాకుండా కాపాడుకోవచ్చు.
రైట్, ఏదైతే చూసుకుంటే ఫీవర్ హాస్పిటల్లో కుక్క కాటు బాధితులకు సరైన వైద్యం కూడా ఉందంటూ కూడా సూపరింటెండెంట్ తెలిపారు. మరొక విధంగా చూసుకుంటే హిమోగ్లోబిన్ ఏదైతే కుక్క కాటు తర్వాత వేసే ఇంజెక్షన్స్ కానీ అవన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి కుక్క కాటు బాధితులైనా కూడా రేబీస్ బాధితులైనా కూడా ఫీవర్ హాస్పిటల్కి ఏ క్షణమైనా కూడా మధ్యరాత్రి అయినా కూడా రావచ్చు అంటూ కూడా తను తెలియజేశారు. అంటే గతంలో కంటే ఈసారి గణనీయంగా గనిష్ట స్థాయిలో కూడా పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రోజు రోజుకి కేసులు కూడా రెబీస్ వ్యాధులు కానీ అటు కుక్క కాటు బాధితులు కానీ పెరిగే అవకాశాలు కూడా రోజు రోజుకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని కూడా ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.